ఈ రోజు చలనచిత్ర రంగంలో అగ్రజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బడుగుల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ చిత్రపటానికి కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ నేత కనకట్ల రఘురాం ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సోంపల్లి రఘురామయ్య నాయుడు, గాలి రఘురామనాయుడు, గరికపాటి వెంకట కృష్ణయ్య, పాబోలు సత్యం, తిరుపతి శేఖర్, డాక్టర్ శ్రీధర్, మెంట రామారావు, తుమ్మలపెంట సురేష్, సేగు రమేష్, జొన్నలగడ్డ మస్తాన్ రావు, వింజం రామనాయుడు, సుధాకర్ చౌదరి, హరిబాబు నాయుడు పాల్గొన్నారు. నటులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా చలనచిత్ర నటుడుగా సినిమాల్లో సంచలనాలు సృష్టిస్తూ అటు సినీ పరిశ్రమకే కాకుండా ప్రజాక్షేత్రంలోకి రావాలనే ఆలోచన పేద బడుగు బలహీన వర్గాల ఆకాంక్ష మేరకు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ప్రతి పేదవాడికి అణగారిన వర్గాలకి కూడు గూడు గుడ్డ కల్పించాలనే ఆలోచనతో 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ఇవ్వడం, ప్రతి పేదవాడికి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం, ప్రతి పేదవాడికి సగం ధరకే జనతా వస్త్రాలను అందించిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా అనేక మంది తెలుగుదేశం పార్టీలో సామాన్య కుటుంబీకుల్ని, పేదల్ని శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా ఈ భారతదేశంలోనే నిలబెట్టిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఈ భారతదేశంలోనే పేదరికం ఉండకూడదనండి యునైటెడ్ ఫ్రంట్ ని స్థాపించి ఆ ఫ్రంట్ కి చైర్మన్ గా వ్యవహరిస్తూ ఈ భారతదేశంలో ఉన్న పేద వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం బాటలు వేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తులు అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తుల్లో అటు సినీ జీవితంలో, రాజకీయ జీవితంలో మొట్టమొదటి స్థానంలో నిలిచిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని తెలియజేస్తూ ఈరోజు ఆయన జయంతి 103వ జయంతి వాడవాడలో ఇటు ఈ రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి గ్రామంలో ఒక ఏదైతే పండుగలు వస్తాయో సంక్రాంతి, భోగి, కనుమ అటువంటి పండుగల్లో ఎంత ఉత్సాహంగా తెలుగువారు పాల్గొంటారో అటువంటి ఆయన జయంతిని వాడవాడలో నిర్వహించుకుంటూ ఒక పండుగ వాతావరణంలో ముందుకు సాగుతున్న ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అటువంటి మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తూ అటువంటి మంచి వ్యక్తి, పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి ఘనంగా దివ్యంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.